హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా సూతర్ల్యాండ్ నుంచి అయితే సూతర్ల్యాండ్ అనే కంపెనీ నుంచి అయితే ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి టెక్నికల్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయని మనకు నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు, ఎలాంటి ఎగ్జామ్ లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ అయితే లేదు. డైరెక్ట్గా మీ యొక్క రెజ్యూమ్ని అయితే వాళ్ళకు పంపిస్తే సరిపోతుంది అనమాట. వాళ్ళే మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అవుతారు. ఖచ్చితంగా అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకొని, అంతేకాకుండా ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, వాళ్ళకైనా ఉపయోగపడవచ్చు. ఖాళీగా అయితే చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్, ఖచ్చితంగా అయితే మీ ఫ్రెండ్స్కైనా షేర్ చేయండి మీకు ఇంట్రెస్ట్ లేకపోతే. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకి నోటిఫికేషన్ వచ్చేసరికి సూతర్ల్యాండ్ అనే కంపెనీ అయితే విడుదల చేసింది. ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ టెక్నికల్ పోస్టులు అయితే ఉన్నాయని మనకు నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది ఫ్రెండ్స్. అంతేకాకుండా జాబ్ డీటెయిల్స్లోకి వెళ్తే జాబ్ హైలైట్స్ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ విత్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్. అంటే ఇంగ్లీష్లో మాట్లాడే నాలెడ్జ్ ఉండాలి, దాంతోపాటు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలన్నమాట. మీకైతే అంటే మంచిగా మాట్లాడే నాలెడ్జ్ అయితే ఉండాలి. దాంతోపాటు మినిమం 6 months ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్. అంటే అంటే మంచిగా స్లాంగ్ తోటి మాట్లాడే నాలెడ్జ్ అయితే ఉండాలి, ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏదో జాబ్లో జాయిన్ అయ్యే ఎక్స్పీరియన్స్ అయితే కాదు, జస్ట్ మీ టాకింగ్ పవర్కి సంబంధించి ఒక మినిమం 6 months అయితే ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. ఇంకా హ్యాండిల్ వాయిస్ ప్రాసెస్ విత్ క్లయింట్స్ ప్రొవైడింగ్ ప్రోడక్ట్ అండ్ టెక్నికల్ సపోర్ట్. అంటే మీ యొక్క వాయిస్ వచ్చేసరికి క్లయింట్స్కి రిలేటెడ్గా ఉండాలన్నమాట. అంటే ఎలా అంటే అలా మాట్లాడకుండా నీట్గా పద్ధతిగా అయితే మాట్లాడాల్సి ఉంటుంది. ఇంకా వాళ్ళు ఏ ప్రోడక్ట్ గురించి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారో దాని గురించి, అంటే ఏదన్నా రీఛార్జ్ ఏదైనా ఆ కంపెనీకి సంబంధించి ఏ ప్రోడక్ట్ గురించి మీరు కాంటాక్ట్ అవుతారో ఆ డీటెయిల్స్ అన్నీ అయితే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇంకా 0 నుంచి 4 years వరకు, అంటే ఫ్రెషర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్డ్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకు పోస్టుల విషయానికి వచ్చేసరికి 99 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే దాదాపుగా దగ్గర 99 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఖచ్చితంగా అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు, ఎగ్జామినేషన్ ఫీజు లేదు కాబట్టి ఖచ్చితంగా అయితే, అలాగే ఎగ్జామ్ కూడా లేదు. మీరైతే ఖచ్చితంగా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. లొకేషన్ వచ్చేసరికి మనకు అంటే ఆఫీస్ లొకేషన్ అనమాట. హైదరాబాద్లో అయితే మనకు ఈ ఆఫీస్ అయితే ఉంది. శాలరీ వచ్చేసరికి 1 to 5 lakhs per annum. అంటే 1 లక్ష నుంచి ఒక 5 లక్షల వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు ఒక సంవత్సరానికి. అంటే ఎందుకంటే ఫస్ట్ 1 లక్ష నుంచి 5 లక్షల వరకు అంటే మీరు ఎక్స్పీరియన్స్ పొందే కొద్దీ, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి ఉండదు, ఫ్రెషర్గా జాయిన్ అవుతారు కాబట్టి మీకు పర్ ఇయర్కి లేదా పర్ మంత్కి లేదా 6 monthsకి ఒకసారి మీకైతే శాలరీ అయితే ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇంకా జాబ్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి లాంగ్వేజెస్ నోన్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే బాగా తెలిసి ఉండాలి. మస్ట్ హ్యావ్ స్కిల్స్, మీకు ఉండాల్సిన మెయిన్ స్కిల్స్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ టెక్నికల్ సపోర్ట్, వాయిస్ ప్రాసెస్, ఇంటర్నేషనల్ వాయిస్, యూఎస్ ప్రాసెస్, టెక్నికల్ వాయిస్ ప్రాసెస్. ఏదైనా సరే ఒకటే అనమాట వీటన్నిటికీ మీనింగ్. మంచిగా మాట్లాడే నాలెడ్జ్ ఉండాలి, అదే అనమాట. గుడ్ టు హ్యావ్ స్కిల్స్, దాంతోపాటు మెయిన్గా ఇంటర్నేషనల్ కాల్ సెంటర్ టెక్నికల్ వాయిస్ ప్రాసెస్ అయితే తెలిసి ఉండాలి. ఇంకా జాబ్ డిస్క్రిప్షన్ అనమాట. ఇంకా గ్రీటింగ్స్ ఫర్ సూతర్ల్యాండ్, అంటే సూతర్ల్యాండ్ అనేది మనకు గ్రీటింగ్స్ తెలియజేస్తూ మీకు ఎలాంటి ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్పాడు అనమాట. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి అండ్ వాయిస్ జాబ్ ఈజ్ ఏ జాబ్ వేర్ యాజ్ ఎగ్జిక్యూటివ్ ఆర్ అసైన్డ్ టు హ్యాండిల్ ది వాయిస్ ప్రాసెస్ ఫ్రమ్ ది క్లయింట్స్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్. అంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి మీకైతే కాల్స్ వస్తుంటాయి. అప్పుడు వాళ్ళ యొక్క లాంగ్వేజ్కి సంబంధించి మీరైతే మంచిగా స్లాంగ్ తోటి నీట్గా వాళ్ళతో మాట్లాడాల్సి ఉంటుంది అనమాట. అంటే ఎక్కడి నుంచి రావచ్చు అంటే పర్టికులర్లీ ది యూఎస్, అంటే యునైటెడ్ స్టేట్స్, దుబాయ్ ఎక్సెట్రా. ఈ వేరియస్ లొకేషన్స్, అంటే ఈ లొకేషన్స్ నుంచి అయితే మీకు మెయిన్గా ఫోన్ కాల్స్ అయితే వస్తూ ఉంటాయి. మీరు ఎలాంటి ఇబ్బంది అయితే పడాల్సిన పని లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే 1-2 సార్లు మాట్లాడితే డైరెక్ట్ మీకు అయితే అర్థమైపోద్ది అనమాట. వాళ్ళే మీకు ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అయితే మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటారు ఫ్రెండ్స్. ఇంకా మస్ట్ హ్యావ్ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే తెలిసి ఉండాలి. ఎక్సలెంట్ కమ్యూనికేషన్స్ కెన్ అప్లై. అంటే ఎవరికైతే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉంటాయో వాళ్ళైతే అప్లై చేసుకోవాలన్నమాట.
దాంతోపాటు మీకు క్యాండిడేట్ షుడ్ రిజైడ్ అండర్ ది రేడియస్ ఆఫ్ 25 కిలోమీటర్స్ ఆర్ ఎలిజిబుల్. అంటే ఎవరైతే 25 కిలోమీటర్స్ లోపు అంటే వాళ్ళ కంపెనీకి సంబంధించి వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు, లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అంటే జాయినింగ్ అయ్యేటప్పుడు మాత్రం అంటే ట్రైనింగ్ ఇవి ఉంటాయి కాబట్టి ఒక 25 కిలోమీటర్స్ రేడియస్లో అయితే మీరు వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అని వాళ్ళు నోటిఫికేషన్లో ఇచ్చారు. ఇంకా ఎక్స్పీరియన్స్డ్ క్యాన్ అప్లై, అంటే ఎవరైనా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయినా పర్లేదు అప్లై చేసుకోవచ్చు అనమాట. బోత్ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ గ్రాడ్యుయేట్ క్యాన్ అప్లై. ఇది వచ్చేసరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనమాట. అంటే ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ లేదా గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 24/7 షిఫ్టింగ్ అండ్ రొటేషనల్ వీక్ ఆఫ్ అయితే ఉంటుంది. అంటే 5 days వర్కింగ్ ఏ వీక్లో వచ్చేసరికి మనకు 5 days అయితే వర్కింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నో విచువల్ ఇంటర్వ్యూ ఈజ్ అవైలబుల్, అంటే ఎలాంటి ఇంటర్వ్యూస్ కూడా లేదనమాట. ఇమీడియట్ జాయినర్స్ ఓన్లీ, అంటే ఎవరైతే వెంటనే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది గైస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉన్నాయనుకో వెంటనే అయితే కామెంట్ బాక్స్లో అయితే అడగండి, లేదా నోటిఫికేషన్ ఒక లింక్ కూడా ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తా, వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే చేయాల్సి ఉంటుంది స్టార్టింగ్లో అనమాట. తర్వాత మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి మీరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఇది గైస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకొని ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.